గుడ్ మార్నింగ్ టు ఆల్. ఆదంపూర్ ఎయిర్ బేస్ ఇది మన భారతదేశంలో ఉన్న అత్యంత కీలకమైన ఎయిర్ బేస్. ఈ ఆదంపూర్ ఎయిర్ బేస్ ప్రపంచవ్యాప్తంగా ట్రెండింగ్ లో నిలిచింది. అందుకు గల కారణం ఏంటంటే ఆపరేషన్ సింధూర్లో ఆదంపూర్ ఎయిర్ బేస్ సాధించిన విజయాలే ఇందుకు ప్రధానమైన కారణం. మనం చిన్న తరగతుల్లో పిల్లలకి పాఠాలు నేర్పించే సమయంలో మన భారతదేశానికి ఉత్తరాన హిమాలయ పర్వతాలు పెట్టని కోట గోడవలే ఉన్నాయని పాఠాలు నేర్పిస్తాం. ఆపరేషన్ సింధూర్లో మన భారతదేశ కోటలా నిలిచిన ఎయిర్ బేసే ఆదంపూర్ ఎయిర్ బేస్. ఇది పంజాబ్ లో ఉంటుంది. ఇండియా పాకిస్తాన్ బార్డర్ కి కేవలం 100 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. పాకిస్తాన్ పంపిన మిసైల్స్ ని డ్రోన్స్ ని గాల్లోనే పేల్చేయడం జరిగింది. ఈ ఆదంపూర్ ఎయిర్ బేస్ దాటి మన భారతదేశంలోని ప్రాంతాలను టార్గెట్ చేసి ధ్వంసం చేయాలని పాకిస్తాన్ చేసిన ప్రయత్నాలన్నీ కూడా బూడిదలో పూసిన పన్నీర్లా చేయడంతో పాకిస్తాన్ అక్కసును తట్టుకోలేక ఆదంపూర్ ఎయిర్ బేస్ ను ఏమీ చెయ్యలేక ఆదంపూర్ ఎయిర్ బేస్ లో ఉన్న S-400 మిసైల్ డిఫెన్సివ్ సిస్టమ్ ఇది రష్యా నుండి కొనుగోలు చేయడం జరిగింది. అమెరికాను ఎదిరించి మరి రష్యా నుండి ఈ రక్షణ వ్యవస్థను మన భారతదేశం కొనుగోలు చేయడం జరిగింది. ఆదంపూర్ ఎయిర్ బేస్ లో ఉన్న S-400 రక్షణ వ్యవస్థను ధ్వంసం చేశామని పాకిస్తాన్ ప్రపంచానికి తప్పుడు సంకేతాలను, తప్పుడు సమాచారాన్ని, మిస్ఇన్ఫర్మేషన్ ను వైరల్ చేస్తుండటంతో మన భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు తప్పుడు సమాచారాన్ని బద్దలు కొడుతూ వాస్తవాలను ప్రపంచానికి తెలియచేయడానికి ఈవెన్ మన భారతదేశ రక్షణ మంత్రికి కూడా తెలియకుండా ఆదంపూర్ ఎయిర్ బేస్ లో పర్యటించి S-400 వ్యవస్థ ఎంత సురక్షితంగా ఉందో, పాకిస్తాన్ ఎన్ని అబద్ధాలు చెప్తుందో ప్రపంచానికి కళ్ళకు కట్టినట్టుగా చూపించి పాకిస్తాన్ పరువును తీసివేశారు. పాకిస్తాన్ వైరల్ చేస్తున్న తప్పుడు సమాచారాన్ని, పాకిస్తాన్ సమాచారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మకూడదని, వాస్తవాలు తెలుసుకున్న తర్వాతే నమ్మాలని ప్రపంచ దేశాలు భావించే విధంగా మోడీ గారు వాస్తవాలను ప్రపంచ దేశాలకి కళ్ళకు కట్టినట్టు చూపించారు. ఆదంపూర్ ఎయిర్ బేస్ పాకిస్తాన్ కి ఆపరేషన్ సింధూర్లో నిద్రలేని రాత్రులను గిఫ్ట్ గా ఇవ్వడం జరిగింది. ఆపరేషన్ సింధూర్లో మన భారతదేశం 100కు 100% విజయం సాధించింది. ఆపరేషన్ సింధూర్ విజయయాత్రలో మన భారతదేశానికి సంబంధించిన అన్ని ఎయిర్ బేసులు సురక్షితంగా ఉన్నాయి. పాకిస్తాన్కి చెందిన 11 ఎయిర్ బేస్లు పూర్తిగా ధ్వంసం కావడం జరిగింది. ఆపరేషన్ సింధూర్లో మన భారతదేశానికి ఏ విధమైన నష్టం వాటిల్లలేదు. పాకిస్తాన్, చైనా, టర్కీ, అజర్బైజాన్ దేశాల తప్పుడు సమాచారాన్ని నమ్మకండి. జై హింద్, జై భారత్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.